ఇటీవల ఓ కళాశాలలో చోటు చేసుకున్న ఘటన మనందరినీ ఆలోచింపజేస్తుంది. ఒక విద్యార్థిని తన ఫోను తీసుకుందన్న కారణంతో ఓ గురువుని చెప్పుతో కొట్టిన విషయం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. ఇది ఒక యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు. నేటి సమాజంలో కొరబడుతున్న విలువలకు ఓ నిదర్శనం. గురుర్బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. ఇలా తల్లిదండ్రుల తర్వాత గురువుకి గౌరవస్థానం ఈ సమాజం ఇచ్చింది. సాక్షాత్తు ఆ త్రిమూర్తుల ప్రతిరూపమే గురువు అని మన శ్లోకాలు చెబుతున్నాయి. అలాంటి గురువు యొక్క గౌరవస్థానం నేటి సమాజంలో నానాటికి దిగజారిపోతుంది. మానవ ప్రగతి కొరకు సృజించబడిన సాంకేతికత నేడు మానవ విలువలపైన తన దుష్ప్రభావాన్ని చూపెడుతుంది. సెల్ ఫోన్కు బానిసగా మారిన ఓ విద్యార్థిని సెల్ ఫోన్ను విడిచి ఉండలేక దైవంతో సమానమైన గురువుని చెప్పుతో కొట్టింది. ఇది కేవలం ఆ విద్యార్థిని తప్పుగానే చూడకూడదు. నేటి సమాజంలో దిగజారుతున్న విలువలకు ఆ విద్యార్థిని ప్రతిరూపంగా చూడాలి. ఆ విద్యార్థిని చేతిలో ఫోను పట్టుకుని తన అమూల్యమైన సమయాన్ని కోల్పోవడమే కాదు, గురువుని చెప్పుతో కొట్టి తన వ్యక్తిత్వంతో పాటు తన కుటుంబ సంస్కారాన్ని కూడా కోల్పోయింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ దిగజారుతున్న విలువలను రక్షించే బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లలకు ఉన్నతమైన విలువలను నేర్పే విషయంలో పూర్తిగా శ్రద్ధ వహించాలి. అప్పుడే భవిష్యత్ తరాలు మంచి విలువలతో జీవిస్తాయి.